నేడు తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల క్యాంపెయిన్ షురూ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ విజయ్ సంకల్ప సభలో మోదీ పాల్గొంటారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఈ సభ నుంచే మోదీ పూరించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా నాగర్ కర్నూల్కి చేరుకొని అక్కడే పార్టీ శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం సభా వేదికకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేడు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నాగర్ కర్నూల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మోదీ సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో గత 5 రోజుల నుంచి పర్యటన కొనసాగుతున్నది. 3 రోజుల పాటు ఆయన తెలంగాణ జిల్లాలోని 3 ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభలు అట్లాగే రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం మనం నాగర్ కర్నూల్లో ఏదైతే బహిరంగ సభ మోడీ జరుగుతున్నదో అక్కడే మనం ఉన్నాము. అయితే ఉదయం అతను 11:30 ప్రాంతంలో నాగర్ కర్నూల్ హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచారం భాగంగా ప్రజలను ఉద్దేశించి అతను ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చకచక కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు కూడా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలను తరలించేందుకు అన్ని భారీగా ఏర్పాట్లు ఇప్పటి నుంచే బీజేపీకి సంబంధించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడికి ప్రత్యేకంగా వాహనాలతో ప్రజలను ఇక్కడికి బహిరంగ సభకు నాగర్ కర్నూల్కు తరలించేందుకు కూడా భారీ ఎత్తున వాహనాలను కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆ ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే దాదాపుగా 50,000 మందితో ఈ సభను నిర్వహించేందుకు కూడా బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే రేపు 11:30 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మోడీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత అనంతరం బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. అంతకుముందు మోడీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు బీజేపీ నాయకులతో కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభా వేదికకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచారం భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రచారంలో ముఖ్యంగా సిఏఏ దాని గురించి కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే ఇక్కడ సిఏఏకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా దాని గురించి కూడా చెప్పే అవకాశం ఉంది. అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అనేక పథకాలను కూడా ఇక్కడ వివరించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత మూడోసారి గెలిపించాలని కూడా మోడీ ప్రజలను కోరే అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే దేశంలో ఏదైతే కొత్త సంస్కరణలు తీసుకురావడానికి కూడా చేస్తున్నటువంటి ఏవైతే ప్రణాళికలు అవన్నీ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ప్రసంగంలో తాను మోడీ వివరించే అవకాశం ఉన్నది. అయితే ఈ మోడీ ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది వివిధ స్థాయికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే మోడీ ఏదైతే ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడో ఇందుకోసం కూడా జిల్లా పోలీసుతో పాటు కూడా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు కూడా అన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మోడీ ఏదైతే సభ ఉందో దాన్ని దిగ్విజయం చేసేందుకు కూడా ప్రతి బీజేపీ కార్యకర్త నాయకులు కూడా అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతున్నది. నగర్ కర్నూలు నుంచి కెమెరామెన్ కిరణ్తో వెంకటేష్, వీఆర్కే న్యూస్ కోసం.